చచ్చిపోవచ్చింది కదా తమ్ముడు, బాగా ఆలోచించే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మీలో ఉన్న ఆత్మ పరలోకపు తండ్రిది. ఆ పరలోకపు తండ్రి ఆత్మ మరి నరకానికి జారిపోతుంది మనిషి. ఎందుకంటే స్వాభావికంగా పాపం చేస్తున్నాడు, గడ్డి ద్వారా పాపం చేస్తున్నాడు, నోటి ద్వారా పాపం చేస్తున్నాడు, హృదయం ద్వారా పాపం చేస్తున్నాడు, అంతరంగం ద్వారా పాపం చేస్తున్నాడు, అవియోగం ద్వారా పాపం చేస్తున్నాడు. దానికి మూల్యం ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్, పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే మరణం అందరికీ వస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ ముషము కాకుండా తప్పించగల వాడు ఎవడు అంటుంది దేవుడి వాడు. కానీ ఆ మరణానికి సాదృశ్యం ఒకటి ఉంది. ఆ మరణానికి జయించగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చి 2003 సంవత్సరాల కింద వచ్చి మానవులందరి కొరకు ఆయన మరణించి సమాజంలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు, ఆయన నీతిమంతుడు. ఆ పరిశుద్ధమైన రక్తం కార్చాడు నిన్ను నన్ను. అలాగే 3వ దినమున ఎలాగైతే ప్రభు లేచాడు సమాధుల్లో నుండి, ఒకవేళ మనం కూడా ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు సజీవుగా లేంటే మన ఆత్మలు, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం సంపాదించిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఏమి నీ నోటితో యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొని, నీ పాపాలు ఒప్పుకొని నీవు ఒప్పుకుంటే నీవును నీ ఇంటి వారు రక్షించబడుతున్నాడు. అందుకే పాపలను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చాడని రాయబడింది. పాపులను రక్షించుటకే వచ్చాడు యేసు ప్రభు, కానీ నీతిమంతులు కాదు. నీతిమంతులు ఎవరన్నా ఉన్నారో తమ్ముడు? నిజంగా చెప్పు. ఏదో ఒక తెల్లారితే పొద్దుముగ్దే ఒక బూతు మాట అంటాం, నిజమా? తెల్లారితే పొద్దుముగ్ది ఏదో ఒక రకంగా మన జీవితాలు మరి ఏదో ఒక రూపంగా చెప్తూనే ఉంటాం ఏదో ఒక రూపం. బాగా ఆలోచించేయండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నీతిమంతులు కాదు కనుక నీతిమంతుడైన నా రక్తంలో మీరు కడగబడండి అని చెప్పాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు తమ్ముడు. ఉదయకాలం మీరు కూడా సమయం ఇచ్చారు, మంచివారు.